సాయి పారాయణం. బాబా అని ముందు పిలిచింది ఎవరు? షిరిడి, మహారాష్ట్రలో ఓ చిన్న గ్రామం. అప్పుడే తెల్లగా తెల్లారింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. మారుతి మందిరంలో పువ్వులు కోసుకుని పూజ చేసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది ఓ వృద్ధురాలు. అడుగులో అడుగు వేసుకుని మెల్లగా నడుస్తోంది. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడాలనుకుందామే. తలెత్తి చూసింది. వేప చెట్టు మీదుగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి సూర్యుడిలా వెలిగిపోతున్న ఓ యువకుడు కనిపించాడామెకి. కనిపించిన ఆ యువకునికి 16 ఏళ్ల వయసుంటుంది. తెల్లటి పొడుగాటి కఫినీ ధరించాడతను. తలకి టోపీలా రుమాలు చుట్టి ముడివేశాడు. భుజాన్న జోల వేలాడుతోంది. ఎడమ వైపున సటకా ఉంది. ఎవరితడు? పట్టి పట్టి చూసిందామె. ఈ ఊరివాడు కాదు, మరెక్కడివాడు? ఎక్కడివాడైతేనే? ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉంది, హిందువైతే ఉండేందుకు మారుతి మందిరం ఉంది. అక్కడెక్కడా ఉండక ఈ వేప చెట్టు కింద ఉన్నాడే పాపం. బాబూ అని పిలవబోయిందామె. అయితే ఆ మాట బాబాగా ఆమె నోటి వెంట వెలువడింది. బాబా అంటే తండ్రి అని అర్థం. బాబా కళ్ళు తెరిచాడు. బాబా కరుణతో చూశాడామెను. చల్లగా అనిపించిందామెకు.